హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్కి స్వాగతం సుస్వాగతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళకంటే ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అలాగే హీరోస్ కూడా ప్రత్యేకమైన గుర్తింపు కోసం అనుక్షణం కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి గుర్తింపునే తనదైన సూపర్ హిట్ నటనతో ఇండస్ట్రీలో ఒక స్టార్గా ఎదిగిన స్టార్ హీరో వెంకటేష్ గారు ఇండస్ట్రీలో మంచి సక్సెస్లను అందుకొని ముందుకు సాగారు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మినిమంగా ఆడుతూ మంచి క్రేజ్గా గుర్తింపు పొందుతూ వచ్చాయి. వెంకటేష్ గారి మొట్టమొదటి సినిమా అయిన కలియుగ పాండవులు సినిమా టైంలో డైరెక్టర్ గారైన రాఘవేంద్రరావు గారు వెంకటేష్తో ఒక సీన్ చేసేటప్పుడు ఆయన సరిగ్గా నటించకపోతే 1కి 10 సార్లు చెప్పారు. అయినా కూడా వెంకటేష్ సరిగ్గా నటించకపోవటంతో సెట్లో అందరి ముందే రాఘవేంద్రరావు గారు వెంకటేష్ మీద గట్టిగా కేకలు వేసి రాఘవేంద్రరావు తన కళ్ళద్దాలను కూడా తీసి క్రింద కొట్టినట్లుగా కోపంతో అలా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదంతా చూసిన సినిమా యూనిట్ హాఫ్ డే వరకు సినిమా షూటింగ్ ఆపేశారట. ఇది తెలిసి వెంకటేష్ తండ్రి ఈ విషయం తెలుసుకున్నాక రామానాయుడు గారు వచ్చి రాఘవేంద్రరావు గారితో మాట్లాడి అతన్ని కూల్ చేసి సినిమా షూటింగ్ మళ్ళీ చేసేటట్లు చేశారు. ఇక ఆ సినిమా మంచి సూపర్ హిట్ మూవీ కావడంతో ఏ సీన్ కోసమైతే డైరెక్టర్ గారు అరిచారో ఆ సీన్ మూవీలో వెంకటేష్ యాక్టింగ్ హైలైట్గా ఉంది అనే టాక్ వచ్చింది. రాఘవేంద్రరావు గారు అరిచినందుకు కొద్దిగా బాధపడినా తర్వాత సీన్ రెస్పాన్స్ చూసి వెంకటేష్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అప్పటి నుంచి డైరెక్టర్స్ చెప్పేవి అన్నీ చక్కగా అర్థం చేసుకొని నటనతో తనదైన శైలితో ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఇక ఎన్నడూ వెంకటేష్ వెనకడుగు వేయలేదు. తర్వాత రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వెంకటేష్ గారు చాలా మూవీస్ చేశారు. ఏది ఏమైనా వారు పడ్డ శ్రమకి కష్టానికి ఎప్పటికైనా మంచి గుర్తింపు ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది కదా ఫ్రెండ్స్. కష్టే ఫలి అంటారు కదా పెద్దలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.